ఇక్కడ ఇద్దరు ఉపన్యాసకులు ఏం మాట్లాడారంటే, ఇదంతా అవసరం మనకి. 4 పార్టీల దిమ్మెల్ని బద్దలు కొడదాం, 4 పార్టీలని ధ్వంసం చేద్దాం, రేపే గ్రామాలలో అని పిలుపులాగా మాట్లాడటం జరిగింది. కానీ నేనంటున్నా, 4 పార్టీల వ్యవస్థ వేల సంవత్సరాల బలమైన వ్యవస్థ వాళ్ళది. 4 పార్టీలని దిమ్మె గూలగొట్టి నీ పార్టీ జెండాని లేదా నీ ఉద్యమ జెండాని ఎగరేయాలంటే ఆ గ్రామంలో ఆ అగ్రవర్ణాలకి అభిముఖంగా నిలబడే నాయకుడిని మనం తయారు చేసినామా? చేయలే. ఎవరిని ఎవరి మీదకి ఉసిగొలుపుదాం, ఎవరిని ఎవరి మీదకి ఎగదొద్దాం? ఆ ఎగదొయ్యడం వల్లనే 70 ఏళ్ల నుంచి ఒక పార్టీ మీదకి మనల్ని ఎగదొయ్యబట్టే మన అయ్యలు, తాతలు, అన్నలు అందరూ చచ్చిపోయి ఇప్పుడు మిగిలినాం మనం. ఇది జరిగింది.